వణకం, నేను మీ ప్రాలిక. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మన వీక్ ఆఫ్ అన్నమాట. సో బయట ఏమైనా పనులు ఉంటే చూసుకొని చిన్న చిన్న షాపింగ్స్ ఇలాంటివన్నీ చేసుకొని వచ్చాను. సో మీకు ఇల్లు చూపిస్తాను. జస్ట్ 10 months అయింది మా అమ్మ ఇంటికి వచ్చి. రాము కానీ ఏదైనా అన్నీ నేనే చూసుకుంటున్నాను. మేడ్ కూడా లేదు ఇప్పుడు. యాక్చువల్గా అయితే ఇంతకుముందు మేడ్ ఉండేది, ఇప్పుడు మేడ్ కూడా లేదనమాట. రైస్ పెట్టుకుంది. సో ఇక్కడ అన్నీ నేనే చేసుకుంటాను ఇప్పుడు ప్రెసెంట్. ఎందుకంటే సనిగా చెయ్యట్లేదు. బాగా పెట్టాను మీరు వచ్చేసి. సో మేడ్స్ ఈ మధ్య సనిగా చెయ్యట్లేదు అని చెప్పి, సో ఇవి ఎప్పటికప్పుడు నేను క్లీన్ చేసుకొని ఇక్కడ పెట్టుకుంటాను అనమాట. అండ్ ఇవన్నీ గిన్నెలు తక్కువే ఉంటాయి. అండ్ ఇవి వాష్ చేయాల్సినవి దోబి వస్తాయి. మీరు ఎన్ని చెప్పినా సరే బట్టలు మాత్రం నేను వాష్ చేయాలి, ఎందుకంటే నాకు డిస్క్ ప్రాబ్లం ఉంది. సో అవి వాష్ చేసిన బట్టలు, ఈ 1 time యూజ్ చేసిన బట్టలు. అండ్ ఐ విల్ షో యూ మై బెడ్రూమ్. సో అవన్నీ ఫోల్డ్ చేసిన బట్టలు. ఇవి బీరువాలో బట్టలు, ఈవెంట్ బట్టలు. అండ్ ఇవన్నీ వాష్ చేసిన బొంతలు, దుప్పట్లు. ఇది ఒకటే నేను వాడేది. సో ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే కామెంట్స్ మీకు నచ్చిన విధంగా చేస్తున్నారు. లిటరలీ నాకు ఎవ్వడు రూపాయి ఇవ్వట్లేదు. నా రూపాయి నేనే సంపాదించుకుంటున్నాను, అది నేనే తింటున్నాను. అండ్ ఇంకొకటి, కందకు లేని దొరద కత్తిపేటకి ఎందుకు అని, మా ఇంట్లో వాళ్ళకి లేని దొరద మీకెందుకు. మీకు అంటే కొంతమంది నన్ను ఇష్టపడిన వాళ్ళు చూస్తారు, ఓకే. మరి జీలో బాగా ఇది ఎక్కువ ఉన్న వాళ్ళే కామెంట్ చేస్తారు, నెగిటివ్ కామెంట్స్ చేస్తారు. అండ్ నాకేం ఫరక్ పడదు బేసిక్లీ, బట్ చెప్పాలి కదా వీడియో కోసం, అందుకే చెప్తున్నాను. సో ఇప్పుడు వీడియో ఏంటంటే, ఇప్పుడట మనం ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి ఇలా జాబ్ మానేస్తున్నాము అని ప్రాంక్ చేస్తారు. బేసిక్లీ మాకు ప్రాంక్లు అవి వేస్ట్, కనిపెట్టేస్తారు. సో కానీ వాళ్ళు అందుకే అసలు కట్ చేయకుండా చేస్తాను. ఛార్జింగ్ లేదు, అందుకనే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇదే మొబైల్ అంటే ఇది రిపేర్ అయిన మొబైల్. ఇంకొక స్పేర్ మొబైల్ వాడుతూ ఉంటాను అనమాట. సో ఇది నా మెయిన్ మొబైల్, సామ్సంగ్ అల్ట్రా S25. బేసిక్లీ ఇది చాలా మంచి మొబైల్, బట్ మనకు అంత వాడడం రాదు కదా. సో నా ఫోన్ పౌచ్లో ఎవరు ఉంటారు చూడండి, యాపిల్ బాబు. ఇది ఆన్ అవ్వట్లేదు, 1 second. సో మొబైల్ ట్రైపాడ్ కనెక్ట్ చేశాను అనమాట. సో ఇప్పుడు నైట్ టైం కాబట్టి ట్రైపాడ్తో షూట్ చేస్తున్నాను, లేకపోతే ఎవరినో ఒకళ్ళు అడుగుతాను వచ్చి షూట్ చేయండి. ర్యాండమ్గా తిరిగేవైతే మాత్రం. కానీ రోజుకి 24 గంటలు ఉంటాయి, నెలకు 31 రోజులు ఉంటుంది, సంవత్సరానికి 365 రోజులు ఉంటుంది. ఇన్ని సంవత్సరాలు ఏం తెలుసుకోకుండా జస్ట్ 10 నిమిషాలు వీడియో చూసి జడ్జ్ చేస్తారు. వాహ్. ఇప్పుడు టైం 10:30 అయింది. కనిపిస్తుందా? 10:30. సో మా ఇంట్లో ఎవ్వరు పడుకోరు ఈ టైంలోని. సో చేద్దాం, కాల్ చేద్దాం. మనం ఫస్ట్ ఫోన్ రాముకి చేస్తున్నాం అనమాట. సో మా పాప రియాక్షన్ ఎలా ఉంటుందో జస్ట్ విల్ క్యాప్చర్ ఇట్. నోటెడ్ అయిన నెంబర్స్ నేను డైల్ లిస్ట్లో చూడను, టైప్ చేసుకుంటా. మళ్ళీ ఎడిటింగ్ చేయలేను. ఏంటి కనిపించట్లేదు కదా. రాము హార్ట్ ఎక్కడ? ఏ యాపిల్కి ఇంకా తగ్గలే. ఇవ్వు ఇంకా చాక్లెట్లు, బిస్కెట్లు, మార్షమెలోన్స్ ఇలాంటివి. నాకు తెలీదు అనుకున్నావేటి. నువ్వు సరిగ్గా పెంచుతాడు, హెల్త్ ఎందుకు ఇలా అవుతుంది. కాదు, నువ్వు అరిస్తే అబద్ధాలు నిజాలు అయిపోతాయా, నిజాలు అబద్ధాలు అయిపోతాయా? సర్లే పక్కకు రా, నీతో ఒక విషయం మాట్లాడాలి.
ఉన్నాను నేను ఇంటికి వచ్చేద్దాం అనుకున్నాను. నేను అందుకోసేద్దాం అనుకుంటున్నావా? ఏరా జాబొద్దా వచ్చిరా? అంటే హెల్త్ సహకరించట్లేదే, కంటిన్యూస్ డ్యూటీలు కదా, వచ్చేయాలనిపిస్తుంది. ఇంక నా వల్ల కాదు అనిపిస్తుంది. జాబు అంతేనా? నేను ఇన్ని రోజులు చేయడమే గ్రేట్ రామ్ యాక్చువల్గా. అదే కదా. ఒకవేళ నేను వచ్చేస్తే నీకు ఓకేనా కాదా? అదే అంటే నీటికి నువ్వు రావడం నన్ను అడుగుతున్నావైతే. అంటే అలాగని కాదు, జస్ట్ ఒక ఫ్రెండ్. ఇప్పుడు నన్ను ఎవరికి షేర్ చేసుకుంటాను? నీకే కదా షేర్ చేసుకుంటాను. చెయ్యిరా, షేర్ కదా, వచ్చిరా, ఏమిరా ఫ్రెండ్ ఇవిరా. ఫ్రెండ్ రా అంటే నువ్వు కూడా ఫ్రెండ్రా? సర్లే ఏ బాబా డాడీ చెప్పు ముక్క. డాడీ మరి డాడీ డాడీ నీకు ఓకే కాదా? ఒక్కటే మాట చెప్పి ఎస్ సార్ నో. వచ్చిరా మరి నేను ఇంటికి వస్తాను. నేను ఏం పని చేయను, ఓన్లీ వీడియోస్ ఉంటే చేసుకుంటాను. యూట్యూబ్, ఇన్స్టా, యాంకరింగ్ ఇవి చేసుకుంటాను అంతే. ఏదో పెద్ద వచ్చి పని చేసినట్టు కదరా. ఎప్పుడైనా ఇక్కడికి వచ్చి పని చేసినావరా? అనమాట చెప్పురా. ఏదో అడగాలని అడుగుతున్నా కానీ నమ్మకంటే మరి ఇంకెందుకురా? నువ్వే నిజంగా ఫ్రెండ్ అంటే. సర్లే ఉంటాను, బాయ్. ఉంటాను బాయ్. ఎందుకు చేసావు? ఎందుకు పెట్టేస్తున్నావు? ఊరికే ఏమంటావా అని చేశాను. మరి అందరి డెసిషన్లు కనుక్కొని రోజుకోకళ్ళు కనుక్కొని అప్పుడు మానేద్దామా ఉందామా అని ఫిక్స్ అయ్యింది. ఫస్ట్ బాబుకు చెప్పు, అది చాలు. బాబు అంటే యాపిల్ బాబా, మన బాబా? మన లక్కన శ్రీనివాస్ బాబు. చెప్తాను. దానికి కొంచెం మెంటల్ గా బాగా ప్రిపేర్ అయ్యి అది ఒకేసారి బాంబు పేల్చాలి కదా, అప్పుడు ఆయన తట్టుకుంటారో చూసుకో. అదే అందుకోసం ఫస్ట్ అక్కడ బాంబు పేల్చు, తర్వాత చుట్టుపక్కల పేల్చుగా. సరేనా? అంటే చిన్న చిన్నవన్నీ ఫస్ట్ అరేంజ్ చేసుకుంటే పెద్దది పేలినప్పుడు మీరు నీళ్ళలా కప్పేస్తారు కదా, అందుకని. సరే ఉంటాను, బాయ్. అమ్ము లవ్ యూ. ఏమిరా సో మచ్ లవ్? ఐ లవ్ యూ చెప్తే ఐ లవ్ యూ చెప్పాలి రాము. అదే అంటే సడన్లీ ఐ లవ్ యూ బాయ్ అదే అదే డైలాగ్ ఉంటది కదరా, అది చెప్పాను. సడన్లీ సో మచ్ ఆఫ్ లవ్. సో మచ్ లవ్. ఐ లవ్ యూ చెప్పు రాము. లవ్ యూ రా చెప్పాను కదే. లవ్ యూ అంటే ఐ లవ్ యూ టూ అనాలి. ఐ లవ్ యూ టూ రా. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. నీ ఇష్టమేట్రా. సరే నువ్వే పెట్టు, బాయ్. బాయ్. అసలు నేను నిజం చెప్తున్నాను, మైక్ పెట్టడం మర్చిపోయాను అనమాట. ఎంతవరకు వచ్చిందో ఒక్కసారి చెక్ చేసుకుంటాను నేను. సో నెక్స్ట్ క్యాండిడేట్ అనమాట. అండ్ మెయిన్గా ఏంటంటే నేను డాడీకి చెప్పలేని మ్యాటర్, ఎందుకంటే డాడీ స్టార్టింగ్లో నేను ప్రెజర్ తట్టుకోలేక చేయను అంటే ఇంకోసారి నేను బతికుండగా చెప్పకు ఈ మాట అన్నాను. నాని ఇంకా తగ్గలేదు యాపిల్కి. సార్ రాముకి నేనని చెప్పకు, ఫోన్ నేనని చెప్పకు అంటున్నా. కొంచెం మాట్లాడాలి. జాబ్ రిజైన్ ఇచ్చేద్దాం అనుకుంటున్నా. చేయలేకపోతున్నాను, ఇంటికి వచ్చేయాలనిపిస్తుంది. ఎలాగా ఏంటి? ఏమన్నీ ఈవెంట్స్, యూట్యూబ్ ప్రమోషన్స్ ఇవన్నీ
నీకు కరెక్ట్ అనిపిస్తుంది నీకు? కరెక్ట్ అంటే చేయలేకపోతున్నాను, వచ్చేయాలి అనిపిస్తుంది. వచ్చేయి తెలియదు బలవంతం చెప్పాను, బలవంతం నేను లేదంటున్నా. చాలా నేను వేస్తాను. మరి ఓకేనా నీకు? ఓకే తగ్గి తగ్గి వాటర్ వాటర్ చాలా మొత్తం తాగాలి. యాపిల్కి ఇవ్వు. అమ్మ యాపిల్ నేను ఒక క్వశ్చన్ అడగాలి అనుకుంటున్నాను. నేను జాబ్ మానేసి ఇంటికి వచ్చేయాలి అనుకుంటున్నాను, ఏమంటావు? ఏంటి యాపిల్ అంటే ఇప్పుడు నేను ఇంటికి వచ్చినా నీకు ఓకేనా? అదే ఇక్కడ డ్యూటీ చేసినా నీకు ఓకేనా? నువ్వు పెట్టి, నువ్వు ఫోన్ పెట్టే, ఇంకా నువ్వు ఫోన్ పెట్టే. 5 సంవత్సరాలు నా కొడుక్కి కొంతమంది. సో బుజ్జి ఎందుకు అలాగన్నారంటే ఇప్పుడు కమిట్మెంట్స్ అవి ఉన్నాయి కదా, సో మనం ఒక డెసిషన్ తీసుకునే ముందు తర్వాత సర్వైవ్ అవ్వగలమా లేదా అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. సో అది మ్యాటర్. కానీ నేను ఇంకా చెయ్యను, వద్దు, నాకు వద్దు, వెళ్ళిపోతానంటే మాత్రం ఇంకెవ్వరు ఏమనరు. ఇంకా ఫైనల్ మా అమ్మ. ఈశ్వరా, మా లేఖ్య ఏ రోజు ఫోన్ ఎత్తిన పాపానికే పోదు. అమ్మా హ్యాపీలా ఛార్జర్ తెంపడం కాదు కానీ మళ్ళీ కొత్త ఛార్జర్ కొన్నాను, అదేమీ ఎక్కట్లేదు, ఎక్కువ చచ్చిపోతుంది. ఎక్కడ నువ్వు చేప తినకూడదు కదా. అది అలెక్య ఇంటికి వచ్చేద్దాం అనుకుంటున్నాను మానేసి. చేయలేకపోతున్నాను అలెక్య. డాడీ సంపాదించింది అంతా ఏం చేస్తాం, అది నాకే కదా. అలాగే అనుకుంటే నా ఏజ్, నా ఎనర్జీ అన్ని ఇక్కడే పోతాయి. ఇంకా నేను ఎంజాయ్ చేయడానికి ఏం ఉండదు. ఇప్పుడు రాము చెల్లి రాకపోట్లకి సీరియల్ మోస్ట్లేగా తను పెట్టుకుంది. వాళ్ళు రెగ్యులర్, మేము కాంట్రాక్ట్. అయినా నాకు చెయ్యాలని లేదమ్మా. చెప్పు. రేపు రోజు తీసుకున్నదంటే చేస్తా ప్రాబ్లీ. నాకు ఎక్కర్లేదు, మా నాన్న మా అమ్మ ఇచ్చిన డబ్బులే కావాలి. ఆడితో బతికేస్తానంటే వచ్చే ఉండు చేస్తాం. ఇది చాలా మందికి నేను చెప్పాలనుకుంది ఏంటి, ఇది వై ఐ వాంట్ టు బీ ఇండిపెండెంట్. సో మా అమ్మే నాకు ఇన్స్పిరేషన్ అనమాట. నేను మా డాడీకి చేయను కాల్, ఎందుకంటే సమ్ ఏదో ఇష్యూస్ వచ్చి కొంచెం నేను మానేస్తానని ఏడ్చుకొని ఫోన్ చేస్తున్న రోజు ఇద్దరిగా చేశాను, బుజ్జికి డాడీకి. అప్పుడు ఏడుస్తూ చేశాను, కొంచెం ప్రెజర్ వల్ల వచ్చేసే అని తప్ప ఇంకేం మాట అనలేదు. ఆ తర్వాత అంతా సెటరేట్ అయ్యి కొంచెం కూల్ అయ్యి నేను కామ్ అయ్యి డాడీకి ఫోన్ చేసిన తర్వాత, అమ్మ ఇంకెప్పుడు నేను బతుకున్నంత వరకు నువ్వు ఆ మాట అంటానని అనకు అనేసి అన్నారు. అందుకే ప్రాంక్ కూడా నేను చెప్పాలి అని అనుకోవట్లేదు.
So, and this is me, and this is my family, and this is my lifestyle, and this is my video. ఓకే, సో ఎవరికైనా ఇబ్బంది ఉంటే మీ చెవులు మీరు మూసుకొని, మీ మూతి మీరు మూసుకొని, మీ చేతులు మీరు కట్టుకొని నా దానికి కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే మీరు ఎన్ని నెగిటివ్ కామెంట్స్ చేస్తే నాకు అంత రీచ్ పెరుగుతుంది, మీరు ఎంత చూస్తే నాకు అంత వ్యూ పెరుగుతుంది. ఎలాగో నేను ఇష్టపడిన వాళ్ళు చూస్తారనుకో, మీరు ఎంత సోది చూడను అనుకుంటే స్క్రీన్ మీద ఇలా ట్యాప్ చేసి పట్టుకున్నారనుకో 2x లో జగ్ 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 అని వెళ్ళిపోద్ది. సో అలాగైనా కొంచెం చూడండి, వాచ్ రేట్ వస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో మనం డెఫినెట్లీ ఒక రెండు గివ్ అవేలు అయితే ఇవ్వబోతున్నాం. ఎందుకు అంటే మన ఛానల్ ఇంకొక 200Kకి దగ్గరలో ఉంది, అండ్ మనకి రెవెన్యూ కూడా స్టార్ట్ అయ్యింది. ఇదేంటి ఇప్పుడు ఓపెన్ అవ్వట్లేదు, నెట్ లేదా ఉంది. సో 2 మెయిన్ వీడియోస్ వల్ల మనకి ఒకటి ముత్తూట్ వీడియో, 2 April 1 వీడియో వల్ల మనకి మంచి వ్యూస్ వచ్చాయి. సో ఆ 2 వీడియోస్కి నేను ఏం చేస్తానంటే కామెంట్ సెక్షన్లో ఒక కామెంట్ని పిక్ చేసుకొని ర్యాండమ్గా నేను గివ్ అవే ఇవ్వడం అనేది జరుగుతుంది. మన రాజ్ కలెక్షన్స్లోంచి 2 శారీస్ అయితే ఇస్తాను. సో సెలెక్ట్ చేసుకోవడానికి లేదు, బట్ మంచి శారీస్ నేను పంపిస్తాను, ట్రస్ట్ మీ. సో ఇలా కనిపిస్తుందా మీకు? ప్రెసెంట్ మనకి ఎస్టిమేటెడ్ $68 చూపిస్తుంది. 200Kకి దగ్గరలో ఉంది, ఒక 5,000 అనమాట. గబగబా షేర్లు చేసేయండి మీరు. అండ్ ఎస్టిమేటెడ్ చూడండి 159 వచ్చింది అనమాట. సో లిటరలీ ఐ ఫెల్ సో హ్యాపీ అనమాట. అంటే మూసుకుపోతున్న ఛానల్ని మీరు మళ్ళీ 2 వీడియోలతో ఇది చేయించారు, రీమానిటైజేషన్ చేయించారు. అప్పటి వరకు మానిటైజేషన్ కూడా లేదనమాట, ఓన్లీ డాలర్స్ లేదు, ఓన్లీ 2 వీడియోస్కి మాత్రమే మంచి వ్యూ రేట్ అండ్ వాచ్ రేట్ కూడా చాలా మంచిగా ఇస్తున్నారు. సో వాచ్ రేట్ కూడా చాలా మంచిగా ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఎడిటర్ తమ్ముడు కూడా చాలా హెల్ప్ చేశాడు, పేమెంట్కి అయినా సరే బాగా మంచిగా చేశారు. అండ్ తమ్నేల్ కూడా సిస్టర్ చాలా చక్కగా చేస్తున్నారు. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బాయ్.